సుబ్రహ్మణ్య స్వామికి 3 ప్రధాన ఆలయాలు ఉన్నాయి. అందులో మొదటిది కొక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, మధ్యది ఘాటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, చివరిది నాగలమడక సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. శుభోదయం. టేల్స్ ఆఫ్ టెంపుల్స్ ఎపిసోడ్ 12వ భాగంగా ఈరోజు మనము 2 దేవాలయాలను దర్శించుకొని వద్దాం. మొదటిగా మనము శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తున్నాం. ఈ ఆలయాన్ని శ్రీ వెంకట తిరుమల దేవరాయ దేవాలయం అని అంటారు. ఈ ఆలయానికి చేరుకోవాలి అంటే అనంతపురం మీదుగా 40 కిలోమీటర్ల దూరంలో ముందుగా మనం ఎన్ఎస్కే, పుట్టపర్తి, కుంటిమద్ది గ్రామం మీదుగా వెళ్తాం. కుంటిమద్ది చెరువు ఇక్కడ మనం చూడదగ్గ పెద్ద చెరువు. ఇది రామగిరి మండలం కుంటిమద్ది చెరువు అన్నమాట. ఈ చెరువు చూడండి చాలా విస్తరించి ఉంది, చాలా పెద్ద చెరువు. ఈ చెరువు కింద ఈ గ్రామం అంతా ఎంతో అభివృద్ధి చెందుతుంది అని అక్కడ ప్రజలు చెప్తున్నారు. చూడండి ఎంత పెద్ద చెరువు. చెరువు మటుకు చాలా బాగుంది. నేను వెళ్ళినప్పుడు నిండుగా నీళ్లతో చాలా అందంగా ఉంది. ఈ చెరువు మీదుగా ఆ గ్రామం మీదుగా వెళ్తున్నప్పుడు నేను ఒక చిన్న వాటర్ ఫాల్ లెవెల్లో మనం ఒకటి చూసాం, మీకు అది కూడా చూపిస్తాను. ఈ చెరువు మీదుగా మనము తరువాత గంగన్నపల్లి చేరుకోవాలి. గంగన్నపల్లి మీదుగా ఆలయానికి చేరుకుంటాం. చూడండి ఎంత బాగుందో. ఇది గ్రామంలో వెళ్తున్నప్పుడు కనిపిస్తున్న వ్యూ చాలా బాగుంది కదా. ఇక్కడ నిలబడి చాలా మంది ఫోటోలు కూడా తీసుకుంటారు. ఇప్పుడు మనము గంగన్నపల్లి చేరుకోవాలి. గంగన్నపల్లి చేరుకున్న తర్వాత మనకు ఈ దేవాలయానికి వెళ్ళడానికి చాలా సులువైన మార్గం కనిపిస్తుంది. ఈ ఊరంతా ఎంతో పచ్చని చెట్లతో చాలా బాగుంది. వెళ్తున్నప్పుడు అంతా కూడా చాలా చుట్టుపక్కల వెళ్తున్నప్పుడు చెట్లు నిండుగా పచ్చగా ఉంది. ఆ చెరువు వల్ల ఈ ఊరు ఇంత పచ్చదనం వచ్చిందేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు మనము వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్దాం. ఇక్కడికి వెళ్లే దారిలో శ్రీ 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 పరిటాల రవి స్టేడియం కూడా ఉంది. వీలైతే అది కూడా చూడడానికి ట్రై చేయండి. గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. ఇదిగోండి వచ్చేసాం దేవాలయానికి. శ్రీ 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 తిరుమల దేవర దేవస్థానం. ఈ దేవస్థానం పరిటాల రవి గారి ఆధ్వర్యంలో అప్పుడు కట్టడం చేశారని ప్రజలు చెప్తారు. ఇక్కడ స్వామి స్వయంభూ అంటే భూమిలో నుంచి స్వయంగా వచ్చిన విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయం ప్రాంగణం అంతా ఎంతో విస్తారంగా ఉంటుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ వచ్చి వివాహాలు చేసుకోవడానికి కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అంటే ఇక్కడ మనకి రూమ్స్ అన్నీ కూడా అన్ని వసతులు ఇక్కడ ఉంటాయి. ఇదిగోండి దేవాలయంలోకి వచ్చేస్తున్నాం. ఇప్పుడు కనిపిస్తున్న ఈ పెద్ద ఆర్చే ఇక్కడ నుంచి మనకి దేవాలయం స్టార్ట్ అయిపోతుంది. ఇది దేవాలయం అన్నమాట. ఆ ఎదురుగా కనిపిస్తున్నావు కదా, ఇక్కడ నుంచి మనకు దేవాలయంలో ఒకవేళ రాత్రి నిద్ర చేయాలి అనుకున్నా కూడా మనకి ఇక్కడ వసతులు సదుపాయాలు అన్నీ కూడా చాలా బాగా ఉంటాయి.
ఇది దేవాలయం ఒక ప్రాంగణం. మనకి ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుంది, ఏమి ఇబ్బంది ఉండదు. ఇది దేవాలయం ఒక ప్రాంగణం. చూడండి గోపురం ఎంత బాగా చెక్కారు, చాలా నీట్గా చాలా బాగా ఉంది దేవాలయం. మటుకు చాలా శుభ్రంగా ఎంతో బాగా ఉంది. చల్లని వాతావరణం, వెంకటేశ్వర స్వామి దర్శనం. ఇదిగోండి శ్రీ 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 తిరుమల దేవర దేవస్థానం. ఇప్పుడే మనము అక్కడ పూజారి గారికి చెప్పాము, వస్తున్నారు పూజారి. ఈ లోపల మనం దేవాలయం చుట్టూ అంతా చూద్దాం. మంచి మంచి పెయింటింగ్స్, ఇవి చేత్తో వేశారు, గోడల పైన చేత్తో వేశారనమాట. ఆర్టిఫిషియల్ పెయింటింగ్స్ లాగా కాకుండా న్యాచురల్ గా ఎంతో వింటేజ్ లుక్ తో ఈ దేవాలయం ప్రాంగణంలో చేత్తో వేసిన ఈ పెయింటింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. చుట్టూ దేవాలయం గోడ చుట్టూ కూడా ఇంత నీట్ గా వేశారు చూడండి. श्रीनिवासाय पञ्चाननाभ्यभव षण्मुखवासवाद्याः त्रैविक् పూజ బాగా జరిగింది కదా. ఇప్పుడు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుందాం. కుడి ప్రాంగణంలోనే లోపలి పక్క కుడి పక్క మనకి ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చి ఆంజనేయ స్వామి పూజ కూడా చేయించుకోవచ్చు. मनोजवान् महावों पारीथ तदोम्रमालस्ताय नमः सीता समेत श्रीराम చూసారు కదా, చాలా మంచి దర్శనం, చాలా బాగా పూజలు జరిగాయి. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇది శ్రీ తిరుమల దేవరాయ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయాన్ని తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి. ఇది రావడానికి కానీ ఇక్కడ వసతులు కానీ అన్నీ కూడా చాలా సౌకర్యంగా ఉంటాయి. ఆలయం లోపల ఆంజనేయ స్వామి దర్శనం కూడా అయిపోయింది. దర్శనము పూజ అన్నీ కూడా చాలా చాలా బాగా జరిగాయి. ఇప్పుడు మనము ఇంకొక దేవాలయంకి వెళ్దాం. ఇక్కడ ఈ దేవాలయంకి దగ్గర నస్నకోట ముత్యాలమ్మ దేవాలయం అని కూడా ఉంది. మీరు వీలైతే అక్కడ కూడా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. ఇంకొకసారి నస్నకోటి ముత్యాలమ్మ దేవాలయం గురించి నేను ఒక వీడియో చేసి తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయింది. మనము ఇంకొక దేవాలయానికి బయలుదేరుతున్నాం. చూడండి, వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయింది. బయలుదేరుతున్నాము ఇంకొక దేవాలయానికి.
ఇది ఈ ఆలయం ఒక చరిత్ర. భూమి దున్నుతున్నప్పుడు నది ఒడ్డున 7 తలల పాము రూపంలో సుబ్రహ్మణ్య స్వామి దేవుడు విగ్రహం ఇక్కడ మనకి లభ్యమైంది. అంటే ఇక్కడ స్వామివారు 7 తలల పాము రూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి, అంత్య సుబ్రహ్మణ్య స్వామి అని కూడా ప్రసిద్ధి చెందింది. ఈ అంత్య అంటే ఏంటో నేను మీకు చెప్తాను. ఈ క్షేత్రం కుక్కే సుబ్రహ్మణ్య స్వామికి సమానమైన మహిమల గల ప్రదేశం అని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఇక్కడ ఇన్ని నాగ ప్రతిమలు కనిపిస్తున్నాయి కదా, దీనికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. నాగదోష పరిహారం అంటే నాగదోషాలు, కాలసర్ప దోషాలు ఉన్నవారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేసి ఇలాగా నాగ ప్రతిమలు ప్రతిష్ఠిస్తూ ఉంటారు. నాగదోషాలు ఉన్నవారు, పెళ్లి కానివారు అంటే వివాహం లేట్ అవుతున్నవారు, లేదా పిల్లల పుట్టక ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ స్వామివారికి మొక్కుకొని ఆ కోరిక తీరిన తర్వాత ఇలా నాగప్రతిష్టలు కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ పూజారి మనకి ఏదన్నా పూజ గురించి మనకు అన్ని డీటెయిల్స్ కూడా చెప్తారనమాట. ఇక్కడ అందుకని ఈ కట్ట చుట్టూ నాగప్రతిమలన్నీ ఉంటాయి. ఇప్పుడు దేవాలయం లోపలికి వెళ్దాం, స్వామివారిని దర్శించుకుందాం. ఇది మెయిన్ ఎంట్రన్స్ దేవాలయం లోపలికి. ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడ స్టార్టింగ్లో కూడా మనకి కొన్ని నాగప్రతిమలు కనిపిస్తాయి. అంతేకాదు మనకి నవగ్రహాలు కూడా లోపల ఉన్నాయి. నవగ్రహాలు స్వామివారి ఎదురుగానే ఉంటాయి. అందుకే నాగదోషాలు ఏమన్నా ఉన్నా, కుజ దోషాలు, నవగ్రహ దోషాలు ఉన్నవారు కూడా, ఇది చూడండి ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి, ఇలాంటి దోషాలు ఉన్నవారు కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు చేయించుకుంటూ ఉంటారు. ఇదిగోండి స్వామివారి దర్శనం చేసుకొని మొక్కుకొని మీ కోరికలు ఏమన్నా ఉంటే కోరుకోండి, తప్పకుండా నెరవేరుతాయి. ఇది ఈ పుణ్యక్షేత్రం యొక్క చరిత్ర. చూడండి స్వామివారిని. సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం. ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః. ఇంకొక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య స్వామికి 3 ప్రధాన ఆలయాలు ఉన్నాయి. అందులో మొదటిది కొక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, మధ్యది ఘాటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, చివరిది నాగలమడక సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. అంతేకాదు కొక్కే సుబ్రహ్మణ్య స్వామి, మధ్య సుబ్రహ్మణ్య స్వామి అంటే ఘాటి సుబ్రహ్మణ్య స్వామి, చివరి సుబ్రహ్మణ్య స్వామి ఈ నాగలమడక సుబ్రహ్మణ్య స్వామి, ఈ 3 కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది అని కూడా ఆనవాయితీ ఉంది. అంటే భక్తుల విశ్వాసం కూడా, ఇక్కడ పూజారులు కూడా ఇది నిజమే అని కూడా చెప్పారు. ఇది ఈ రోజు దేవాలయం యొక్క విశిష్టత, వాటి చరిత్ర, నాకున్న పరిజ్ఞానం అన్నీ మీకు తెలియజేయడానికి ప్రయత్నించాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని దేవాలయ విశిష్టతలు, వాటి చరిత్రలు మనము మన పిల్లలకు తెలియజేస్తాం. ఈ ప్రయత్నంలో మీ అందరి సహకారం నాకు కావాలి. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. స్వస్తి. సమస్తలోకా సుఖినో భవంతు.